సుగాలి ప్రీతి అనే విద్యార్థి అనుమానాస్పద మృతిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శశికళ ఆరోపించారు. ఈ సందర్భంగా కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించి సుగాలి ప్రీతి కేసును తప్పుదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిబిఐ ఎంక్వైరీ నడుస్తున్న తరుణంలో ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయలేమని హైకోర్టులో పిటిషన్ వేయడం చాలా దారుణమని ఆమె తెలిపారు. ఇంత జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియజేయాలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుగాలి ప్రతి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 8 లక్షల రూపాయల నగదు, 5 సెంట్ల భూమి, 5 ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని ఆమె తెలిపారు. మరి కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతికి ఏం మేలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్న వాటిని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. ఆ ఆశలన్నీ అడియాసలే అయిపోయాయి. ఇప్పుడు ప్రీతి సుగాలి ఎక్కడుంది అని అంటే మనం ఒక్కసారి మీడియా యూట్యూబ్లోకి వెళితే కూడా, సోషల్ మీడియాకి వెళ్తే కూడా సుగాలి ప్రీతి గురించి ఎన్నో వార్తలు వినాల్సి వస్తుంది. మనం ఇంత అన్యాయం జరిగిన ప్రీతి సుగాలికి మనం ఏమాత్రం న్యాయం చేయకపోగా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మాయిల్ని బయటికి పంపించాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా అమ్మాయిల మీద, మహిళల మీద, చిన్న చిన్న పసికందుల మీద కూడా హత్యలు, అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యం. ఈ కూటమి వచ్చిన తర్వాత పిల్లలు చదువు చెప్పడానికి భయపడుతున్నారు, తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపించడానికి భయపడుతున్నారు, హాస్టల్లో పెట్టడానికి భయపడుతున్నారు. అదేవిధంగా సెలవులున్న రోజుల్లో మహిళలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా కూలికి పోవాలి, ఒంటరిగా మహిళ రావాలంటే కూడా పట్ట పగులు కూడా రాలేని పరిస్థితి, తిరగలేని పరిస్థితి. మన డెమోక్రసీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు. గత ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో ఇలాంటివి ఎప్పుడూ కనివిని ఎరగలేదు. మరి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం భరోసా ఇచ్చారో, మరి ఏం జరుగుతుందో అది వాళ్ళకే ఎరుక. ఈరోజు ప్రీతి సుగాలి మీద ఎందుకు మేము మీడియా ముందుకు వచ్చాము అంటే, మన నిన్నటి రోజున వాళ్ళు రాశారు, ఈనాడులో రాశారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత రూట్ మార్చిన సిబిఐ, ఎందుకంటే ఈ కేసుని సిబిఐకి అప్పగించారు కాబట్టి ఈ కేసు దర్యాప్తు చేయలేమని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఎవరు? సిబిఐ వాళ్ళు. అదేవిధంగా గత చంద్రబాబు నాయుడు పాలనలోనే రెసిడెన్షియల్ హాస్టల్లో గిరిజన విద్యార్థి ప్రీతి అనుమానాస్పద మృతి అని, స్కూల్ యాజమాని కుమారులు లైంగిక దాడి చేసి హత్య చేశారని తల్లిదండ్రులు పిటిషన్ చేశారు. పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా విచారణ, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన జగనన్న ప్రభుత్వాన్ని కాలరాస్తూ కుటుంబానికి అన్యాయం చేసిన ఈ కూటమి ప్రభుత్వము అప్పట్లో జరిగినటువంటి ఈ సంఘటన కాలరాస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి న్యాయం జరగకపోగా సిబిఐ వాళ్ళు కూడా యూటర్న్ తీసుకొని మా చేత కాదు అని చేతులెత్తేసిన నేపథ్యం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ 10వ తరగతి అమ్మాయి విద్యార్థి సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు విషయంలో సిబిఐ చేతులెత్తేసిందని వార్తలు చదివిన తర్వాత